తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోలవరం బనకచర్ల నీటి ప్రాజెక్టుకు సంబంధించి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ తాబేదారులంతా ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. బనకచర్ల పోలవరం ఎత్తిపోతలకు సంబంధించిన పథక స్వరూపమేమి, పోలవరం ఎక్కడ ఉంది, తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఉంది, గోదావరి నదీ జలాలు ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి, ఎక్కడ సముద్రంలో కలిసే గోదావరి జలాలను ఎక్కడికి బనకచర్లకు ఏ విధంగా తీసుకువస్తున్న దానిపైన అవగాహన ఉన్నా కూడా కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వివిధ పార్టీలన్నీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి. గోదావరి పోలవరం ప్రాజెక్టు తర్వాత గోదావరి సముద్రంలో కలిసే సందర్భంగా ప్రతి ఏడాది దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలవడం జరుగుతుంది. అంటే అవి ఎవరికి కూడా ఆ నీళ్లు ఉపయోగపడవు. కేవలం సముద్రంలో కలిసే 3000 టీఎంసీలలో కేవలం 200-300 టీఎంసీల నీళ్లను పోలవరం ఎత్తిపోతల పథకం ద్వారా బనకచర్ల తీసుకొని వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి నీరందించి కరువు సీమ అయిన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే దానికి ఆ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికంటే ముందు గోదావరి పైన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 250 టీఎంసీల పైన నీరు వాడుతున్నారు. అంటే దిగువన ఉండే ప్రాజెక్టు కాళేశ్వరం కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగే అవకాశం ఉంది. వర్షం రాని సందర్భాలలో, కిందికి నీటి ప్రవాహం లేని సందర్భాలలో ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రజలందరూ కూడా గతంలో అందరం ఉమ్మడిగా ఒక కుటుంబ సభ్యులుగా, ఒక సోదరులుగా ఉన్నామనే సదుద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదు. ఈరోజు సముద్రంలో వృధాగా పోతున్న నీటిని మేము వాడుకుంటామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా యాగి చేయడం జరుగుతోంది. అంతేకాకుండా తెలంగాణ సరిహద్దుల తర్వాత శబరి నది కానీ, సీలేరు నది కానీ, తాలిపేరు కానీ, ఈ నదులన్నీ కూడా గోదావరి నదిలో భద్రాచలం తర్వాత ఇవన్నీ కలిసి గోదావరి అక్కడ నుంచి మహోగ్ర రూపం దాలుస్తుంది. ఏమాత్రం కూడా తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏమాత్రం కూడా లేదు. కానీ కేవలం ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలా, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? వృధాగా పోతున్న మాకు తెలుగు రాష్ట్రాలు 2 కూడా మాకు 2 కన్నుల్లాంటివి. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ 2 రాష్ట్రాల్లో అన్యాయం జరగాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. కేవలం సముద్రంలో కలిసే నీళ్ళని మేము వాడుకుంటున్నామని ఆయన మాట్లాడడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు, కేటీఆర్ గారు మాట్లాడారు. లోకేష్ బాబు గారికి అవగాహన లేదు. లోకేష్ బాబు గారు తెలంగాణలో వ్యాపారాలు ఎట్లా చేస్తారని చెప్పి ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సందర్భంగా ఇటీవలనే గత 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర జలవనరుల శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు, అదేవిధంగా కృష్ణానది పైన కానీ, గోదావరి నది పైన ఉండే సాగునీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన అజెండా పోలవరం బనకచర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అనుమతులు నివృత్తి చేయాలని చెప్పి ఆ సమావేశంలో ఒక అజెండాగా పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పోలవరం బనకచర్లకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, ఎలాంటి చర్చ జరగలేదు. చర్చ జరిగినప్పుడు పోలవరం బనకచర్లకు సంబంధించిన సమస్య ఉత్పన్నం కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. నిన్న ఆ రాష్ట్ర
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మేము ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేము పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించామని చెప్పి చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది సమావేశంలో చర్చ జరగలేదనేది నిజమా, లేకపోతే మేము వ్యతిరేకించినామనేది నిజమా అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా అదేవిధంగా కృష్ణానది పైన కూడా అనేక ఎత్తిపోతల పథకాలు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి కానీ, భీమా ఎత్తిపోతలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఎత్తిపోతల పథకాల ద్వారా కిందికి రావాల్సిన కృష్ణా జనాలను మీకు హక్కుగా లేకున్నా కూడా మీరు వాడుతున్నప్పటికీ కూడా ఒక సోదర భావంతో అందరం కలిసి ఉండాలనే ఒక ఆలోచనతో వాటికి మీకు సిడబ్ల్యూసీ అనుమతులు లేకున్నా కూడా వాటిని మేము వ్యతిరేకించలేదు. కానీ మనం అందరం కూడా ఉమ్మడిగా ఒక రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. కానీ ఈరోజు కేవలం దురుద్దేశంతో రాయలసీమ ప్రాంతంకి మేలు జరగకూడదు, రాయలసీమ ప్రాంత రైతాంగం నిరంతరం కరువు కాటకాల్లోనే ఉండాలనే ఒక దుష్ట ఆలోచనతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా లోకేష్ బాబు గారిపైన కూడా ఈ రాష్ట్ర మంత్రులపైన కూడా అవాకులు చెవాకులు పాడితే సహించేది లేదని చెప్పి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులను హెచ్చరిస్తూ ఉన్నాం.